హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గతించినటువంటి పునరుత్థాన ఆదివారపు దినం నుండి ఈ దినం వరకు మనల్ని కాపాడిన యేసుకే సమస్త మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయాన్ని నేను ప్రణీత్ షాలోం రాజుకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా దేవుడు వినగల చెవులను, గ్రహించే మనస్సును అనుగ్రహించునుగాక. ఆత్మ చెప్పుచున్న సంగతులను చెవిగలవాడు విందామా? ఒక్క నిమిషం. నీ దాసుడైన నేను ఆలకించుచున్నాను, సెలవిమ్మని. తలలు వంచి ఒక్క నిమిషం ప్రభుని అడగండి. ప్రభువా, నీ దాసురాలునైనా నేను ఆలకించుచున్నాను, నీ దాసుడినైనా నేను ఆలకించుచున్నాను, నీ మాట సెలవిమ్ము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరు? బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నాకు కొంచెం దగ్గు జలుబైంది, సో నా వాయిస్ కొంచెం సరిగ్గా ఉండదేమో ఈరోజు. సో ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్ విత్ మీ. మనం పోయిన వారం నుంచి నేను ఏ సిరీస్ స్టార్ట్ చేశా? 7 సంఘాల గురించి మనము స్టార్ట్ చేసాం. మొదటి సంఘం పేరు ఏం పేరో గుర్తుందా? ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘంకి దేవుడు ఏమని చెప్తున్నాడు? మొదటి ప్రేమను మర్చిపోయినావని చెప్తున్నాడు. రెండవ సంఘం ఏ సంఘము? స్ఫుర్ణ సంఘం. స్ఫుర్ణ సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడు? శ్రమలలో ఉన్న సంఘం ఏ సంఘం అంట? స్ఫుర్ణ సంఘము. చివరి వరకు కూడా నమ్మకంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత మూడవ సంఘం ఏం సంఘము? పెర్గమా సంఘం. పెర్గమా సంఘంతో దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు? విగ్రహాలకు అర్పించింది తినకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తర్వాత 4వ సంఘం ఏ సంఘము? తుయతైరా సంఘం. ఆ సంఘం గురించి ఎప్పుడు ధ్యానించుకున్నాం? పోయిన వారం మనము ధ్యానించుకున్నాం. తుయతైరా సంఘంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ పేరు ఏం పేరు? ఆమెకి 4 గుణగణాలు ఉంటాయి. చెప్తారా ఎవరన్నా? సేవకులను చేర్చుకున్న స్త్రీ, కుటుంబానికి సువార్తను అందించింది, రక్షణలోనికి తీసుకెళ్ళింది, సేవకులకు మర్యాద చేసింది. సూపర్ అండి. తర్వాత ఇంకా తుయతైరా సంఘం గురించి ఇంకా ఒక విషయాన్ని ధ్యానించుకున్నాం. అదేంటి? తుయతైరా సంఘంలో 5 మంచి లక్షణాలు ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. 5 మంచి లక్షణాలు ఏదో చెప్తారా? సూపర్ సూపర్. క్రియలు, ప్రేమ, పరిచర్య, విశ్వాసము, సహనము. హల్లెలూయా. తర్వాత అక్కడ ఒక స్త్రీ గురించి ధ్యానించుకున్నాం. ఆ స్త్రీ పేరు ఏం పేరు? యెజబెలు. ఆ యెజబెలు స్త్రీ అంటే యెజబెలు ఆత్మకు సంబంధించిన లక్షణాలు ఏంటి? జారత్వము, విగ్రహాలకు అర్పించింది తినడము, వ్యభిచారము, తర్వాత ప్రవక్తలను చంపడము, తర్వాత దేవుని వాక్యానికి విరోధంగా జీవించడము, అమాయకుడైన నాబోతును చంపించింది ఎవరంట? యెజబెలు స్త్రీ. అంటే అన్యాయానికి, అక్రమానికి సూచన ఏ ఆత్మ అంట? యెజబెలు ఆత్మ. హల్లెలూయా. అందరూ కూడా చక్కగా గుర్తుపెట్టుకొని దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ఆచరిస్తున్నారని నమ్ముతున్నా. అదేవిధంగా ఒక వచనాన్ని మనము ధ్యానించుకొని మనం వాక్యంలోనికి వెళ్దాము. ఒక వచనాన్ని చదువుకొని వాక్యంలోనికి వెళ్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25 నుంచి చదువుతారా? చదవండి అక్క. మైక్ ఇస్తారా? అక్క ఒక్క నిమిషం అక్క, మైక్ ఇస్తాడు జయంత్. చదవండి అక్క. నేను
నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండంతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టుబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందామండి. దేవా యేసయ్య పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవ ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుకొంచుండగా దేవేసయ్య, వాక్యాన్ని నేను మాట్లాడుతూ కానీ దేవేసయ్య, నాలో ఉంచిన నీ పరిశుద్ధాత్మని ద్వారా దేవేసయ్య మాకు వాక్యాన్ని దేవేసయ్య మీరే బోధించి దేవేసయ్య తెలియజేయమని అడుగుచున్నామయ్యా. ముందున్న సమయాన్ని అందరినీ కూడా నీ బలిష్టమైన చేతులను సమర్పించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తుయతైర సంఘంలో ఇంకా కొన్ని విషయాలను మనం ధ్యానించుకోవాల్సి ఉంది. తుయతైర సంఘంలో ఉంటున్న మంచి గురించి చెప్పినాడు దేవుడు. తుయతైరలో అదేవిధంగా ఏవేవి నెగిటివ్ ఉన్నాయో దాని గురించి కూడా దేవుడు మాట్లాడినాడు. అదేవిధంగా తుయతైర సంఘంలో ఏవేవి సరి చేసుకోవాలా అనేది కూడా మాట్లాడినాడు. తర్వాత ఈరోజు ఏంటంటే ఏ విధంగా ఉండాలా, తర్వాత దానికి వచ్చే ప్రతిఫలం ఏంటని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 24 నుంచి చూసినట్లయితే 24వ వచనం నుంచి చదువుకుందామా ఒకసారి. అనగా నిన్న వారం 23వ వచనం వరకు మనం అవ్వగొట్టుకున్నాం. 24వ వచనం చదువుకుందాం. అయితే తుయతైరలో మీతో అనగా ఈ బోధ అక్క ఇంకోసారి చదువుతారా? అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైకి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. ఇక్కడ చూసినట్లయితే 24వ వచనంలో అయితే తుయతైరలో కడమ వారైన మీతో చెప్పినది ఏమనగా ఈ బోధను అంగీకరింపక, అంటే ఏ బోధను? యెజబెలు యొక్క బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పు వారితో నేను చెప్పు సంగతులు ఏమనగా, అంటే దేవుడు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ విధంగా ఉండకూడదని చెప్తున్నారు. ఎవరైతే మనసు మార్చుకొని ఎవరైతే మారు మనసు పొంది ఆ బోధన అంగీకరించకుండా దేవుని యొక్క వాక్యానుసారమైన బోధన ఎవరైతే అంగీకరిస్తున్నాడో వారితో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి మీ పైన ఏ భారము పెట్టను, నేను వచ్చే వరకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. అంటే దేవుని వాక్యంలో దేవుని సత్యంలో మనము స్థిరంగా ఉండి దేవుని యందు క్రియలు, ప్రేమలు, విశ్వాసము, అదేవిధంగా పరిచర్యను మనం అలా చేస్తూ ఉండాలా, సహనము కలిగి ఉండాలా. దానిని మనం ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలంట. హల్లెలూయా. అంటే మనము దానిని ఏం చేయకూడదంట? విడిచిపెట్టకుండా దానిలో మనము స్థిరంగా మనం ఏం చేసేవారుగా ఉండాలంట? వెళ్ళేవారిగా, ఆ విధంగా దేవుని కొరకు బ్రతికేవారిగా ఉండాలని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకొనుడి. తర్వాత 26, 27లో ఏముందో చూసుకో. నా వాయిస్ క్లియర్గా ఉందా లేదంటే ఏమైనా సౌండ్ తగ్గియాలా? క్లియర్గా ఉంది కదా? ఓకే. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండంతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమి ఇస్తాడంట? నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. హల్లెలూయా. ఏమి ఇస్తాడంట దేవుడు? మనకు అధికారాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు. ఎవరి మీద? జనుల మీద మనం అధికారాన్ని ఇచ్చేవాడుగా మనకు ఉంటున్నాడు. అంటే మనము ఏలేవారిగా ఉంటామని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అదేవిధంగా అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. ఎవరంట?
కుమ్మరి వాని పాత్రలో ఎవరు పగలగొట్టబడతారంట? 7 ఏళ్ళు మనము చూస్తున్నాం కదా. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందు అవుతుంది. పరిశుద్ధులు ఆ కాలంలో విందు మాత్రమే కాదు, కానీ వాళ్ళు ఏలేవారుగా ఉంటారు. తర్వాత ఏమందంటే అదే సమయంలో ఎవరిని వీళ్ళు పగలగొడతారంట? ఎవరైతే దేవునికి విరోధంగా ఉన్నారో వారిని ఏం చేశారంట? కుమ్మరి వాని కుండ వాళ్ళు, అంటే మట్టి కుండతో, ఇక్కడ చూసినట్లయితే ఇనుపు దండము మట్టి కుండ. ఇప్పుడు మట్టి కుండను తీసుకొని ఇనుపు దండం అంటే ఒకటి శృతి తీసుకొని కొడితే ఏమవుతుంది? పగిలిపోతుంది. హల్లెలూయా. అదేవిధంగా మనము ఈ యొక్క శ్రమలలో శోధనలలో మనం ప్రాణంతో ఉన్నప్పుడు దేవుని రాకడకు ముందు మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో తర్వాత మనం ఏం చేసేవారుగా ఉంటామంట? మనము ఏలేవారిగా ఉంటాం. మనకు విరోధులందరినీ కూడా మనం ఏం చేస్తామంట? పగలగొట్టేవారుగా ఉంటాం. వారిని మనము జయించేవారుగా ఉంటామని దేవుని వాక్యం ద్వారా మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. తర్వాత మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చేదను. హల్లెలూయా. వేకువ చుక్క ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు వేకువ చుక్కని ఏ రెఫరెన్స్లో ఉంటుందంటే 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే వేకువ చుక్క దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. దేవుడు దేనికి సాదృశ్యం అంటే ఒక నిరీక్షణకు, అదేవిధంగా ఒక మేలుకు, అదే ఒక విధంగా పరలోకానికి మనల్ని తీసుకొని పోతాడనే నమ్మకము. అదేవిధంగా దేవుడు మనకు దేనికి సాదృశ్యంగా అంటే నిరీక్షణకు, ఆధారానికి, ఆదరణకు సాదృశ్యంగా ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ఎవరితో ఉంటాడంట? ఆయన మనతో ఉంటాడు. ఆయనను మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అదేవిధంగా తండ్రి కుమారునికి ఏ విధంగా అధికారాన్ని ఇచ్చాడో అదే అధికారాన్ని మనకు కూడా అనుగ్రహిస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఇంతటితో ఎన్ని సంఘాలు అయిపోయినాయి? 4 సంఘాలు అయిపోయినాయి. హల్లెలూయా. ఈరోజు మనం ఏ సంఘం గురించి ధ్యానించుకోబోతున్నామంటే సార్దీసు సంఘం. హల్లెలూయా. ఒకసారి సార్దీసు సంఘం గురించి మనం ఒకసారి చదువుకుందామా? సార్దీసు సంఘం గురించి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉంటుంది. ఒకసారి మనం చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని యెడల నేను దొంగ వల్ల వచ్చేదను, ఏ గడియకు నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరంతా మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం మొదటి వచనంలో చూసినట్లయితే సార్దీసు సంఘంలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతి లేవనగా. ఇక్కడ తన్ను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడంటే 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు. హల్లెలూయా. 7 నక్షత్రాలు దేనికి సాదృశ్యము? ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20లో ఉంటుంది. 19 కాక నీవు చూచిన వాటిని 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. 7 నక్షత్రములకు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. హల్లెలూయా.
ఇక్కడ చూసినట్లయితే ఆ 7 నక్షత్రాలు ఏమంట, ఆ 7 సంఘములకు దూతలంట. హల్లెలూయా. ఒక్కో సంఘానికి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఒక్కొక్క దూతను అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే 7 దూతలు 7 సంఘాలకి సంబంధించిన 7 దూతలు కలిగిన దేవుడు. అదేవిధంగా 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, 7 ఆత్మలు అనగా 7 ఆత్మల గురించి ఒక చోట రాయించబడి ఉంటుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. 7 ఆత్మలు అంటే ఆ 7 ఆత్మలకు సంబంధించిన క్వాలిటీస్ అన్నమాట. ఆత్మలో ఉంటున్న 7 క్వాలిటీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. యెహోవా, ఒక్క నిమిషము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు, ఒక్క నిమిషం అక్క, మా పిల్లోడు పెట్టిన 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ, భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇక్కడ చూసినట్లయితే 7 ఆత్మలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జ్ఞానమును పుట్టించు ఆత్మ, ఇంకోటి ఏంటంట వివేకమును పుట్టించు ఆత్మ, మూడవది ఏంటంట ఆలోచనను పుట్టించు ఆత్మ, నాలుగవది ఏంటంట బలమును పుట్టించు ఆత్మ, ఐదవది ఏంటంట తెలివిని పుట్టించు ఆత్మ, ఐదవది ఏంటంట భయమును పుట్టించు ఆత్మ, ఏడవది ఏంటంట భక్తిని పుట్టించు ఆత్మ. చెప్దామా ఒకసారి. మొదటిది ఏంటంట జ్ఞానమును పుట్టించు ఆత్మ, అదేవిధంగా వివేకమునకు ఆధారముగు ఆత్మ, తర్వాత ఆలోచనను ఇచ్చే ఆత్మ, తర్వాత బలాన్ని ఇచ్చే ఆత్మ, అదేవిధంగా తెలివిని ఇచ్చే ఆత్మ, అదేవిధంగా భయమును పుట్టించు ఆత్మ, అదేవిధంగా భక్తిని పుట్టించు ఆత్మ. హల్లెలూయా. ఈ 7 ఆత్మల గురించి ఇక్కడ ధ్యానించడం అంటే దేవుని యొక్క ఆత్మలో ఈ 7 ఆత్మలు అంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ చేస్తుందన్నమాట. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఎప్పుడైతే నివసిస్తుందో మనకేముంటుందంట జ్ఞానము, వివేకము, ఆలోచన, తెలివి, భయభక్తులు మన జీవితంలో ఏమవుతాయంట ఉండేవిగా ఉంటాయని దేవుడు తను తాను ఈ విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంట, నీ క్రియలను నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇక్కడ ఈ సంఘం యొక్క క్రియలు ఏమై ఉన్నాయంట, పేరు మాత్రం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం పెట్టి చేశాను. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు. హల్లెలూయా. ఏమంట, ఏదో జీవిస్తున్నాననే పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు గట్టిగానే గద్దిస్తున్నాడు. గట్టిగానే దేవుడు గద్దింపంటే ఆ దేవుడు క్రమపరుస్తున్నాడు, దేవుడు సరిచేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నీవు జీవిస్తున్నా పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. హల్లెలూయా. మనం ఫిజికల్ టర్మ్స్లో చూసుకున్నట్లయితే హాస్పిటల్లో జీవిస్తున్నాడు అనే పేరు మాత్రమే ఉంటుంది కానీ మృతుడే అని ఎవరిని అంటారు? కోమాలో ఉండే వాళ్ళని, ఐసీయూలో ఉండే వాళ్ళని, వెంటిలేటర్స్లో ఉండే వాళ్ళని. ఏమంటే బ్రతుకుంటారు కానీ వాళ్ళకి ఏమీ కూడా చేత కాదు. ఏదో బ్రతికినారంటే బ్రతికినారు, రేపో మాపో చనిపోతారనే పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఏమంటారంట, జీవిస్తున్నామనే పేరు మాత్రమే ఉంది కానీ ఆల్మోస్ట్ ఆల్ చనిపోయినట్లే అని మనము అనుకుంటాం. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఈ సంఘంలో కూడా కొంతమంది ఎక్కడున్నారంట, వెంటిలేటర్స్ పైన ఉన్నారంట. ఇంకో కొంతమంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో కొంతమంది ఉన్నారంట. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒక దైవజనుడు చెప్తాడు, పీపుల్ హూ ఆర్ స్పిరిచువల్లీ డిక్లైనింగ్ ఆర్ ఆన్ వర్డ్స్ ఆఫ్ స్పిరిచువల్లీ డెడ్ ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ కంఫర్ట్ దాన్ కన్విక్షన్ అంట. అంటే దేవుని యొక్క ఆత్మలో అంటే ఆత్మీయ జీవితంలో ఎవరైతే డిక్లైన్ అంటే జారుతూ కిందకి పడిపోతూ ఎవరైతే ఉంటారో వారు ఏం ఆశిస్తారంటే కంఫర్ట్ అంటే ఆదరించే వాక్యాన్ని, అదేవిధంగా వాళ్లకు ఇష్టమైన వాక్యాన్ని,
అంటే క్రమపరిచే వాక్యం కాకుండా వాళ్ళను కంఫర్ట్ చేసే వాక్యం, అంటే వాళ్ళకు సౌకర్యంగా ఉండే వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారంట, వినేవారిగా ఉంటారు. తర్వాత కన్విక్షన్ అంటే ఒప్పించే వాక్యము. అదేవిధంగా రిపెంటెన్స్ని ఏమంటారు తెలుగులో, ఆ పశ్చాత్తాపానికి సంబంధించిన వాక్యాన్ని వాళ్ళు ఏం చేయరంట, వాళ్ళు స్వీకరించే పరిస్థితిలో ఉండరు. హల్లెలూయా. మనము ఏ విధంగా ఉండాలంటే, మనము దేవుడు మనల్ని క్రమపరిచేటప్పుడు, దేవుడు మనల్ని ఒప్పించేటప్పుడు, దేవుని వాక్యం ద్వారా మన జీవితంలో పశ్చాత్తాపం కలిగేలా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము పశ్చాత్తాపపడడానికి సిద్ధంగా ఉండాలా. అదేవిధంగా మనం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలా. ఎందుకంటే మన దేవుడు త్రోసివేసే దేవుడు కాదు, మన దేవుడు తృణీకరించే దేవుడు కాదు. 1వ యోహాను సువార్తలో ఉంటుంది, మనం మన పాపంలో ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. ఒకసారి చదువుకుందామా. 1 యోహాను 1వ అధ్యాయము, 1 యోహాను రాసిన పత్రిక, జీవవాక్యమును గూర్చిన 1వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. పక్కన చెప్పండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు, పాపాలను క్షమించే దేవుడు, పవిత్రులుగా చేసే దేవుడు. హల్లెలూయా. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయకూడదంట, మనము భయపడే వారిగా మనము ఉండకూడదు. గిల్ట్ కాన్షియస్నెస్ అంటే ఏమంటే అపరాధ భావన కలిగి మనము ఉండకూడదు. కానీ ఏం చేయాలా, పాపం చేస్తూనే ఉండిపోవాలా. మనం ఏం చేయాలంట, మనము ధైర్యం కలిగి ఏం చేయాలంట, మన తండ్రి దగ్గరికి పోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. మన ఇంట్లో ఒక కొడుకు ఉంటాడు, చిన్న పిల్లోడు ఉంటాడు. మనం చెప్పిండే మాట వినుకోకుండా ఏదో ఒక తప్పు చేసింటాడు. మా అమ్మ కొడుతుంది, మా నాన్న తిడతాడు, మా నాన్న కొడతాడనే భయం ఉన్నప్పుడు వాళ్ళు మన ఇంట్లోకి రావాలా లేదంటే బయటికి పోవాలా? తల్లిదండ్రులుగా మనం ఏం ఆశిస్తాము, వాడు ఏం చేసినా సరే ఇంట్లోకి రావాలి. వాడు చిన్నపిల్లోడు తెలియక తప్పు చేసినాడు. పెద్దవాడైనా ఏమనుకుంటాము, వాడు చేసినాడు, ఇప్పటి నుంచి అన్నా బాగుంటే చాలు, వాడు మనతోనే ఉండాలని అనుకుంటాం. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు కూడా మనము తప్పు చేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు, తప్పు చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, మనం దేవునికి దూరంగా ఉండాలని దేవుడు అనుకోవట్లేదు, కానీ మనము తిరిగి దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘంలో ఉంటున్న వారికి గట్టిగా ఏం చెప్తున్నా అంట, పేరు ఒకటే నువ్వు జీవిస్తున్నావు, నీలో క్రియలు లేవు, ఏవి లేవు, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నాతో మీతో ప్రతి ఒక్కరితో కూడా దేవుని వాక్యము మాట్లాడుతుంది. మనము ఏ కోణాల్లో మనము చనిపోయిన వారిగా ఉన్నాము అంటే, ఏ కోణాల్లో ఆత్మీయ విషయంలో మనము చనిపోయిన వారిగా మనం ఉన్నామని మనల్ని మనము పరీక్షించుకునే వారిగా మనము ఉండాలా. ఒకవేళ చనిపోయిన వారిగా అంటే చనిపోలేదు, కానీ రోజు రోజుకి ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడం, రోజు రోజుకి ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి సూచనలు ఎవరన్నా చెప్తారా? ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోతున్నామంటే ఒక 2 ప్రాముఖ్యమైన సూచనలు ఉంటాయి. ప్రార్థన లేకపోవడం, ప్రార్థన లేకపోవడము, అవిశ్వాసము. ఇంకా ముందు మనం ఏం చేస్తామంట, ప్రతి దేవుని నమ్ముకున్నప్పుడు ప్రతి చిన్న దానిపైన కూడా మనం ఏం చేస్తాము, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తాం. తర్వాత మనం కొన్ని రోజులు అయ్యేసరికి మనం చాలా బలవంతులే అది ఇది అనుకొని దీనివల్ల ఇటువంటి వాటి కోసం దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, దీనికోసం ఏం ప్రార్థన చేస్తాంలే అని మనము అనుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం పడిపోతున్నాం అనేదానికి ఇంకొకటి ఏంటంటే, మనము వాక్యం చదవడము తగ్గిపోతుంది, వాక్యాన్ని ధ్యానించడము తగ్గిపోతుంది. హల్లెలూయా. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనల్ని మనము సరి చేసుకునే వారిగా మనం ఉండాలంటే, దేవుని నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను, దేవుని నుంచి నేను డిక్లైన్ అయిపోతున్నాను అంటే, దేవునిలో ఇంత ఎత్తుకు ఎదిగేసి మరి ఏమంట
డౌన్ అయిపోతూ ఉంటామంట. అంటే ప్రార్థనా జీవితం మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని నమ్ముకున్నాక కానీ ఒక సిచ్యువేషన్లో కానీ మనము ఏ విధంగా ప్రార్థన చేసేవాళ్ళము, మనము ఏ విధంగా వాక్యం చదివే వాళ్ళము, మనము ఏ విధంగా వాక్యాన్ని ధ్యానించే వాళ్ళము, మనము ఏ విధంగా దేవుని మాటకు లోబడే వాళ్ళము. తర్వాత ఇప్పుడు మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు మనం ఎంతగా వాక్యాన్ని చదువుతున్నాము, ఇప్పుడు మనము ఎంతగా మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, వాక్యానికి ఎంతగా లోబడుతున్నామని మనల్ని మనం పరీక్షించుకుంటే మీ జీవితంలో ఏ విధంగా ఉందనేది మీకు తెలుస్తుంది, నా జీవితంలో ఏ విధంగా ఉందనేది నాకు తెలుస్తుంది. దేవుడు తెలియజేస్తున్నాడు మనం ఏం చేయాలంట, సరి చేసుకొని దేవుని యొద్దకు మనం తిరిగి దేవునితో అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనం ఎదిగే కొద్దీ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్క కోణంలో కూడా మనం ఏం చెందుతామంట, అభివృద్ధి చెందేవారిగా మనము ఉంటాం. చిన్న పిల్లోడు ఉంటాడు, చిన్న పిల్లోడు ఎదిగే కొద్దీ ఏమవుతాడంట, అన్ని రకాల కూడా కాళ్ళు, చేతులు, ముఖము అన్నీ కూడా ఏమవుతాయంట, రోజు రోజుకి పెద్దవైతూ పెరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా దేవుడు కూడా మన జీవితంలో ఏం ఆశిస్తున్నా అంటే ఆత్మీయంగా మనము రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నేను ఇంతవరకు ఎదిగినానులే, రోజుకి ఇన్ని అధ్యాయాలు బైబిల్ చదువుతున్నా, రోజుకి ఇంతసేపు ప్రార్థన చేస్తున్నాను, దేవుని గురించి నేను ఇన్ని సత్యాలు తెలుసుకున్నాను, వాక్యం గురించి నేను ఇంత తెలుసుకున్నాను, ఇంకా చాలులే, నాకు తెలియనిది ఏమీ లేదులని మనము అనుకోవడానికి వీలు లేదు. కానీ మనం రోజు రోజుకి ఏం చేయాలంట, దేవుని వాక్యంలో మనము ఎదిగే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. మనము ఎంతగా బైబిల్ చదివినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా సరే మనకు తెలియని విషయం ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. మనం జీవితాంతం కూడా దేవుని గురించి మనం తెలుసుకుంటూనే ఉంటాం. హల్లెలూయా. ఒక దైవజనుని దగ్గరికి వెళ్ళేసి మీకు బైబిల్ గురించి చాలా తెలుసు కదా, దేవుని గురించి చాలా తెలుసు కదా అని ఒక దైవజన్ దగ్గర కంటే నాకు అంతగా ఏం తెలియదు, నాకు కొంచెమే తెలుసు, సముద్రంలో ఒక బకెట్ నీళ్ళు తీసుకుంటే ఎంత ఉంటుందో నాకు కూడా దేవుని గురించి అంతే జ్ఞానం ఉందని ఒక దైవజనుడు చెప్తారంట. అంటే దేవుని యొక్క బైబిల్ జ్ఞానం ఎటువంటిదంటే ఒక విశాలమైనది అనమాట. హల్లెలూయా. అంటే బైబిల్ యొక్క జ్ఞానానికంటే దేవుని గురించి తెలుసుకోవడానికి అంతము లేదు. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు, జీవించున్నవన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. అంటే ఒకప్పుడు ఏం చేస్తాడు, జీవించినాడంటే మంచిగా దేవునిలో ఉన్నాడు, తర్వాత ఏమైనాడంట, రోజు రోజుకి జారుకుంటూ దిగిపోతూ వస్తున్నాడు. హల్లెలూయా. దాన్ని బట్టి మనకు దేవుడు ఏం చేస్తున్నాడంట, మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. మనము దేవునిలో రోజు రోజుకి మనము ఎదిగే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. మనము ఏ విధంగా ఎదగాలంట, ప్రతి ఒక్క కోణంలోనూ కూడా మనము ఎదిగే వారిగా ఉండాలి. అంటే మనం దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము. అదేవిధంగా ఇంకొక వాక్యం ఉంటుంది కదా, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు. యోహాను సువార్త మూడవ పత్రిక యోహాను సువార్త ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అంటే దేవుని ఆశ ఏంటంట, మనము ఆత్మలో వర్ధిల్లే కొద్దీ దేవుడు మనకేం చేస్తారంట, అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తారంట, వర్ధిల్లింపు చేస్తాడు. హల్లెలూయా. అంటే వర్ధిల్లా చేస్తాడు, సౌఖ్యంగా మనం ఉండేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే భక్తుల జీవితాల్లో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఎప్పుడు వస్తుందంట, ఎప్పుడైతే మనం దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటామో, మనము ఎప్పుడైతే దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు హెచ్చించేవాడుగా ఉంటాడు. దావీదు విషయంలో కానీ యోసేపు విషయంలో కానీ చూసుకున్నప్పుడు యోసేపులో దావీదులో ఏముంది, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ కూడా లేవు, రాజు అవ్వడానికి ఎటువంటి అర్హత కూడా లేదు, దావీదులో లేదు. అదేవిధంగా యోసేపులో ఏమైనా ఉందా, లేదు. అదే ఇంకొకరు ఉన్నారు, మృద్దకై ఎవరంట, వాచ్మ్యాన్ అయిన మృద్దకై మంత్రి అయినాడు. మంత్రి అవడానికి ఏదైనా యోగ్యత అర్హత ఉందా, లేదు. కానీ వీళ్ళ ముగ్గురు జీవితాల్లో ఒక కామన్ థింగ్ ఏంటంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వారు ఎన్నటికీ కూడా దేవుణ్ణి తృణీకరించలేదు, కానీ వారు రోజు రోజుకి ఆత్మలో వర్ధిల్లుతూనే ఉన్నారు. వారు ఆత్మలో వర్ధిల్లే కొద్దీ దేవుడు ఏం చేస్తున్నా అంట,
అన్ని విషయాల్లో కూడా దేవుడు అభివృద్ధిని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మనం ఏం చేస్తామంటే దేవుని నమ్ముకున్న తర్వాత నాకు కారు వచ్చేయాలి, బైక్ వచ్చేయాలి, అది రావాలి, ఇల్లు కట్టుకోవాలి, నాకు చాలా డబ్బులు కావాలి, అది ఇదని మనము అనుకుంటాం. కానీ అవన్నీ ఎప్పుడు వస్తాయంట? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వస్తాయంట. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంటుంది? మొదట నా రాజ్యాన్ని నీతిని. 6వ అధ్యాయంలో ఏముంటుంది? అదే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఒక్క నిమిషం. నా నిమిత్తం 6వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనం. మరియు నీవు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అవన్నీ అంటే ఇక్కడ దేవుడు దేని గురించి చెప్తున్నా అంటే అక్కడ బట్టల గురించి, ఆహారం గురించి, కావాల్సిన అవసరతలన్నింటినీ గురించి దేవుడు ఏం చెప్తున్నా అంట? చింతించకుడి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. అంటే మనం ఎప్పుడైతే దేవునిని మనం ఎప్పుడైతే వెతుకుతామో, మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉంటామో, దేవుడు ఏం చేస్తాడంట మనకు ఏది కూడా కొదవ లేకుండా చూసుకునే బాధ్యత ఎవరు తీసుకుంటారంట? దేవుడు తీసుకునే వారిగా ఉంటాడు. హల్లెలూయా. తర్వాత మనం ఆత్మలో ఎదిగే కొద్దీ మనం ఏం చేస్తామంటే అందరితో సమాధానంగా మనము ఉంటాం. హల్లెలూయా. కొంతమందిని చూసినట్లయితే ప్రతి ఒక్కరితో కూడా ఏం చేశారంట? గొడవ పడుతూనే ఉంటారు. ప్రతి ఒక్క చిన్నదానికి అలుగుతారు, పెద్దదానికి అలుగుతారు. ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వలేదని అలుగుతారు, ఇంటికి వచ్చినప్పుడు చికెన్ చేయలేదని అలుగుతారు. ఏదో ఒక దానికి ప్రతి ఒక్క దానికి ఏం చేశారంట? బైక్ ఇవ్వలేదని అలుగుతారు, కారు ఇవ్వలేదని అలుగుతారు. ప్రతి ఒక్క దానికి ఏం చేశారంట? అలుగుతూనే ఉంటారు. హల్లెలూయా. కానీ మనం ఆత్మలో వర్ధిల్లే కొద్దీ మనం ఏం చేయాలంట? ప్రతి ఒక్క దానిని కూడా మనము పెద్దగా చూసేవారుగా ఉండకూడదు, కానీ వారు మనతో అసమాధానంగా ఉన్నా కానీ మనం ఏం చేయాలంట? వారితో సమాధాన పడేవారుగా మనం ఉండాలంట. హల్లెలూయా. అందుకే 127వ కీర్తనలో ఒక వచనం ఉంటుంది, ఒక మంచి వచనం. ఏంటంట? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. మనం ఈరోజు ఒకటి మనం దీన్ని కూడా మనము కన్సిడర్ చేసుకుందాం. అంటే మనము ఆత్మలో ఎదిగే కొద్దీ ఏం చేస్తామంట? అందరితో కూడా మనము సమాధానంగా ఉంటాం. హల్లెలూయా. 133వ కీర్తన అనుకుంటా, సారీ 133వ కీర్తన 1వ వచనం ఉంటుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే మన దేవుడు ఐక్యపరిచే దేవుడు, మన దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. కానీ అవర్ గాడ్ ఈస్ నాట్ అ గాడ్ ఆఫ్ డివిజన్ అంట. హల్లెలూయా. అంటే మన దేవుడు డివిజన్ ఏమంటారు? విభజనకు దేవుడు కాదు. అంటే మనం చాలాసార్లు చూస్తుంటాం కదా, చాలామంది సంఘాలే కానీ వేరేవే కానీ ఏమవుతుంటాయంట? అభిప్రాయ భేదాలు వచ్చి వాళ్ళు ఐక్యత కలిగి ఉండకుండా ఏం చేశారంట? డివైడ్ అయిపోయి డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా వాళ్ళు డివైడ్ అయిపోతారు. కానీ అది దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తము. మనము ఆత్మలో వర్ధిల్లే కొద్దీ మనం ఏం చేయాలంటే అందరితో కూడా సమాధానం కలిగి, ఐక్యత కలిగి మనము ఉండాలి. ఏదైనా ఒక విషయం ఏమైనా అన్నా కానీ పర్లేదులే సర్దుకొని వెళ్ళిపోదామని మనం అనుకునే వారిగా ఉండాలి తప్ప మనము ఏం చేయకూడదంట? మనము విభజన అంటే మనము సపరేట్ అయిపోయి మనము గొడవ పడేవారిగా మనము ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. ఎన్ని వచనాలు అయిపోయినాయి ఇప్పటికీ? 6 వచనాలు ఉంటాయి దీంట్లో. 2వ అధ్యాయం 3వ అధ్యాయం కదా. ఇప్పటికీ ఒకే ఒక వచనం అయిపోయింది. తర్వాత 2వ వచనం నుంచి చదువుకుందామా? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. హల్లెలూయా. ఇక్కడ 2 తప్పులు మోపుతున్నాడు. ఏంటంట? పేరుకు మాత్రమే జీవిస్తున్నావు కానీ మృతుడవే అని దేవుడు ఒకసారి హెచ్చరిస్తున్నాడు. తర్వాత ఇంకొక మైనస్ పాయింట్ ఏం చెప్తున్నా అంట? నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక జాగరూకుడవై అని ఉంటుంది.
జాగరూకుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బ్రతికించుము. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే వేకప్ అని ఉంటుంది. వేకప్ అంటే లేవు, ఇంకా నిద్రపోయింది చాలు, ఇంకా లేవు. ఐసీయూలో మనిషి ఏం చేస్తాడు? నిద్రపోతా ఉంటాడు. ఎందుకు? ఆరోగ్యము బాగలేదు కాబట్టి. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో మనలో కొన్ని లోపాలు ఉండొచ్చు, మనలో కొన్ని తప్పిదాలు ఉండొచ్చు. అది ఏ పరిస్థితిని బట్టి అయినా సరే నీవు దేవునికి దూరం అయిపోయి నీవు నిద్రపోతూ ఏదో చర్చికి వస్తున్నానంటే వస్తున్నాను, పోతున్నానంటే పోతున్నా అన్నట్లు మనం ఉన్నామేమో. మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడి మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. మనము ఏ విధంగా ఉండాలంట? మన క్రియలు ఏ విధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు? సంపూర్ణమైనవిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏంటంటే జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బ్రతికించుమా అని చెప్తున్నాడు. హల్లెలూయా. జాగరూకుడవై అంటే ఇక్కడ ఏముందంట? వేకప్ అని ఉంది. వేకప్ అంటే నీవు లేయి, ఇంకా నిద్రపోయింది చాలు. ఇక్కడ చూసినట్లయితే గొప్ప బలవంతుడైన సంసోను ఏం చేస్తున్నాడంట? ఎవరి వాడిలో నిద్రపోతున్నాడు? దెలీలా వాడిలో నిద్రపోతున్నాడు. దెలీలా వాడిలో నిద్రపోతున్నాడు అంటే పాపములో నిమగ్నమైపోయి, దేవుని గురించి తెలుసు, దేవుని వాక్యం తెలుసు, కానీ పాపంలో నిమగ్నమైపోయి దేవుని గురించి పక్కన పెట్టేసి ఇక్కడ సంసోను ఏమైపోతున్నాడు? పాపంలో దెలీలా వాడిలో నిద్రపోయినాడు. ఏం చేసినంట? తన యొక్క బొచ్చంతా కూడా ఏమైపోయిందంట? వెంట్రుకలన్నీ కూడా కత్తిరించబడినాయంట. హల్లెలూయా. సంసోనుకు బలం ఎక్కడుంది? వెంట్రుకలలోనే ఉంది. కానీ ఇక్కడ సంసోను దేవునికి దూరమై పాపంలో పడిపోయినప్పుడు ఏం కోల్పోతున్నాడు? తనకున్న బలాన్ని కోల్పోతున్నాడు. ఒకప్పుడు సంసోను ఎవరు? సింహాన్ని చీల్చేసిన వాడు సంసోను. తర్వాత 300 నక్కలను పంపేసి ఫిలిస్తీయుల యొక్క పొలాలను నాశనం చేసిన వాడు ఎవరంట? సంసోను. అదేవిధంగా గాడిద దూడ ఎముకతో 1000 మందిని చంపేసిన వాడు ఎవరంట? సంసోను. ఇంత గొప్ప సంసోను ఏం చేస్తున్నా అంట? ఒక పాపంలోనికి పడిపోయేసరికి ఏమవుతున్నాడు? బలాన్నంతా కూడా కోల్పోతున్నాడు. హల్లెలూయా. ఫస్ట్లో బాగానే ఉంటుంది. దెలీలాతో ఫ్రెండ్షిప్ అయిన ఫస్ట్ డేనే అంతా కోల్పోయినాడా? లేదు. వస్తా 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 రోజులు పెరిగే కొద్దీ, దినాలు పెరిగే కొద్దీ ఏమంట? పాపము ఏం చేస్తుందంట? మనల్ని బలహీనపరుస్తుంది. హల్లెలూయా. ఎన్ని ఫిజికల్గా బలహీనపరిచింది, ఆత్మలో కూడా బలహీనపరిచింది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆత్మలో బలహీనలు అయిపోతామో ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో కూడా మనం ఏం చూసామంట? డౌన్ఫాల్ మనము చూస్తుంటాం. కొన్నిసార్లు మనం నష్టాలు ఎందుకు వస్తాయి? దేవుని కొరకు మనకు నష్టాలు వస్తాయి. కొన్నిసార్లు దేవుని విడిచినందుకు మనకు కొన్ని నష్టాలు వస్తాయి. మనము కనుక మన జీవితంలో దేవుని కొరకు మనం నష్టపోయినామంటే దానికి 2 అంతలుగా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు అంటున్నాడు. హల్లెలూయా. యోబు జీవితంలో యోబు నష్టపోయిన దానికి దేవుడు ఏం చేసినాడంట? 2 అంతలుగా ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. సో మనం నష్టపోతున్నామంటే ప్రతిసారి కూడా మనం దేవునికి దూరమైనాం కాబట్టి నష్టపోతున్నామని మనం అనుకోవడానికి లేదు. అంటే మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమైపోతుంది మనం పాపంలో ఉన్నామా, దేవునిలో ఉన్నామా. దేవునిలో ఉంటూ మనం నష్టపోతే దానికి 2 అంతలుగా దేవుడు మనకి ఇస్తాడనే నిరీక్షణ ఉంటుంది. కానీ దేవునికి దూరం అయిపోయి మనం నష్టపోతున్నామంటే మనము చాలా దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఇంకా మనం దేవుని దగ్గరికి రాలేదంటే ఇంకా ఏమంట? మరణము తర్వాత నరకమే. హల్లెలూయా. కాబట్టి మనం పడిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంట? మనల్ని మనం పరీక్షించుకొని మనము జాగ్రత్త పడే వాళ్ళుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా? 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నిద్రించి
ఒకవేళ మృతులలో నీవు ఉంటే, అంటే ఇక్కడ చూసినట్లయితే నీవు జీవించుచున్న పేరుకు మాత్రమే ఉన్నావు కానీ నీవు మృతుడవే అంటున్నాడు. తర్వాత కింద వచనంలో లెమ్మని చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నా అంట, లెమ్ము అని చెప్తున్నాడు. హల్లెలూయా. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. లేచినాక దేవుడు ఏం చేస్తాడంట, క్రీస్తు వదిలి పెడతాడా? లేదు, ప్రకాశం. క్రీస్తు నీ మీద ప్రకాశించును. హల్లెలూయా. మనము లేచి మేలుకొని దేవుని దగ్గరకు వచ్చినామంటే దేవుడు మనల్ని శిక్షించే దేవుడు కాదు, కానీ ఆయన యొక్క మహిమను మన మీద ప్రకాశింపజేసే దేవుడు. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన క్రీస్తు ఆ యొక్క మహిమను మన మీద ప్రకాశింపజేయాలని ఆశపడే దేవుడు. హల్లెలూయా. పక్కనంతో చెప్తావా, క్రీస్తు నీ మీద ప్రకాశించును గాక, క్రీస్తు నీ మీద ప్రకాశించును గాక. హల్లెలూయా. మన జీవితాల గురించి మనకు తెలుసు, మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాం అనేది మనకు తెలుసు. ఒకవేళ మనం వాక్యం నుంచి, దేవుని నుంచి మనం ఒకవేళ దూరమైంటే మనం ఏ విధంగా దూరమైనా, ఎందుకు దూరమైనాం అన్నది కూడా మనకు తెలుసు. కానీ దేవుడు ఏం చెప్తున్నా, నీవు ఎంత దూరమైనా, నీవు చనిపోయే స్థితిలో ఉన్నా, నీవు నిద్రించే స్థితిలో ఉన్నా, నేను నిన్ను వదిలిపెట్టట్లేదు. నువ్వు చేయాల్సిందంతా కూడా ఒకటే, తిరిగిరా. హల్లెలూయా. చెప్తావా, తిరిగిరా, తిరిగిరా. హల్లెలూయా. మనం ఎప్పుడైతే తిరిగి వస్తామో మన దేవుడు ఎన్నటికీ కూడా ఆయన చెయ్యి వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన మనల్ని పట్టుకొని లేపే దేవుడు అంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికి 2వ వచనం అయిపోయిందా? 2వ వచనం మధ్యలో అయిపోయిందా? 2వ వచనం. నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావన మిగిలిన వాటి, జాగరూకుడవై చావన మిగిలిన ఇక్కడ చూసినట్లయితే జాగ్రత్త పడు, లెయ్యి అని చెప్తున్నాడు దేవుడు. తర్వాత ఏంటంట, చావనయున్న మిగిలిన వాటిని బలపరచమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే లెమ్మని చెప్తున్నాడు. ఫస్ట్ లెమ్మని చెప్తున్నాడు, తర్వాత ఇక్కడ ఏంటంట, బలపరచమని చెప్తున్నాడు. హల్లెలూయా. వేకప్ అండ్ స్ట్రెంగ్తన్. హల్లెలూయా. అంటే మనం లేసేవారిగా ఉండాలా, తర్వాత ఏం చేయాలంట, బలపరిచే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. ఎవరిని బలపరచాలంట, మిగిలిన వాటిని బలపరచము. హల్లెలూయా. ఇది ఇక్కడ 2 పర్సెప్షన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సంఘములో బలవంతులు ఉంటారు, తర్వాత బలహీనులు కూడా ఉంటారు. మంచిగా ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఉంటారు, కోమాలో ఉన్న వాళ్ళు, వెంటిలేటర్స్ పైన ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వారి విషయంలో దేవుడు ఏం చెప్తున్నా, నీవు బలంగా ఉన్నావేమో, పక్కన ఉంటున్న వాళ్ళని కూడా బలపరచమని చెప్తున్నాడు. తర్వాత ఇంకో 2వ సినారియో ఏంటంట, మనము ఆత్మీయంగా కొన్ని విషయాల్లో బలంగా ఉంటాము, కొన్ని విషయాల్లో మనము బలహీనులుగా ఉంటాం. కొంతమంది జీవితాల్లో నేను చూసిన వాళ్ళు మంచిగా ఆరాధిస్తారు, మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా వాక్యాలు చెప్తారు, కానీ కొన్ని యాంగిల్స్లో వాళ్ళు ఏమంట, బలహీనులుగా ఉంటారు. వాళ్ళ జీవితంలో కొన్ని పాపపు కార్యాలు ఉంటాయి. ఆ విధంగా దేవుడు ఫస్ట్ సినారీలో ఏం చెప్తున్నా, నువ్వు బలంగా ఉంటే పక్కన వాళ్ళని బలపరచు అంటున్నాడు. అదేవిధంగా 2వ సినారీలో ఏం చెప్తున్నా అంటే, నీవు ఈ విషయాల్లో బలంగా ఉన్నావు, కొన్ని విషయాల్లో చనిపోయిన వాడుగా ఉన్నావు, కొన్ని విషయాల్లో లేవలేని స్థితిలో ఉన్నావు, కొన్ని స్థితిలో బయటికి రాలేని స్థితిలో ఉన్నావు, కొన్ని విషయాల్లో. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నా, నిన్ను నీవు బలపరుచుకో అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ది ఏంటంట, మేలుకో, 2వది బలము పొందుకో, బలపరచు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక రకంగా చెప్పాలంటే, మనం ఆత్మీయంగా మంచిగా ఉంటాము, మన చర్చికి మనతో పాటు వచ్చేవాళ్ళు, లేదంటే మనకు మంచిగా సన్నిహితులు కొన్నిసార్లు ఏం చేశారంట, పడిపోయేవారిగా ఉంటారు. పడిపోయేవారిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంట, ఇట్లా 10 మందితో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ షాలు ఉన్నాడు కదా, ఈ విషయంలో పడిపోయినాడు, షాలు ఈ తప్పు చేసినాడు, లుదియా అక్క ఈ విషయంలో తప్పు చేసింది, లేదంటే అక్కడ మా నాన్న వాళ్ళు ఎవరున్నారు, రుద్రన్ అంకులు ఈ విషయంలో తప్పు చేసినాడు, సునీల్ అంకులు ఈ విషయంలో తప్పు చేసినాడు, స్టీఫెన్ అంకులు ఈ విషయంలో తప్పు చేసినాడు అని 10 మందికి దండారా వేసేది కాదు. కానీ మనం ఏం చేయాలంట, మనము వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా. అదేవిధంగా మనం ఏం చేయాలంట, ఒకవేళ ఏదన్నా పాపంలో ఉంటే, అంకుల్ ఈ విషయంలో ఇట్లుండేది కరెక్ట్ కాదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవునికి నీ పైన చాలా గొప్ప ఉద్దేశం ఉంది, నీవు ఈ విషయంలో బలహీనుడిగా ఉన్నావేమో, నీవు బలము పొందు అని మనము ఏం చేయాలంట, ఒకరిని హెచ్చరిస్తూ బలపరిచే వాళ్ళుగా మనము ఉండాలి. నువ్వు ఇట్లున్నావు కదా, నీకు ఇంకా సావే, నీకు ఇంకా నాశనమే, నువ్వు ఇంకా పైకి రాలేవు, నువ్వు ఇట్లున్నావు కాబట్టి దేవుడు నీ పని చూసుకుంటాడు, ఇట్లున్నావు కాబట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడని మనం చెప్పేవారుగా మనం ఉండకూడదు. కానీ మనము బలపరిచి ప్రోత్సహించి
ప్రోత్సహించి మనము తీసుకొని వచ్చే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పటికీ దేవుడు నాతో భారంగా ఒక మాట చెప్పమని చెప్తున్నాడు. ఏంటంటే ఇది నేను ప్రిపేర్ అవ్వలేదు. కొంతమంది కొన్ని విషయాల్లో తప్పిపోతున్నారు, కొన్ని విషయాల్లో పడిపోతున్నారు. కానీ వారి పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ గొప్ప ప్రణాళిక నుంచి సాతాను మిమ్మల్ని దూరం చేయాలని కొన్ని పాపపు కార్యాలకు ప్రేరేపిస్తున్నాడు. తర్వాత కొన్ని బలహీనతలను దేవుడు మన జీవితంలో తెచ్చినాడు. దేవుడు తేలేదు. కొన్ని బలహీనతలకు మనము గురి అయిపోయినాము. అదేవిధంగా కొన్ని విషయాల్లో మనము వెనగంజ వేస్తున్నాము. కొన్ని విషయాల్లో మనము ఇంకో రకంగా చెప్పాలంటే మనము ముందు ప్రార్థన చేసుకున్నంతగా మనము ప్రార్థన చేసుకోలేకపోతున్నాము. ముందు వాక్యము చదివినంతగా మనము వాక్యాన్ని చదవలేకపోతున్నామని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము మన పట్ల గొప్పగా ఉన్నప్పుడు ఏం చేశాడంట సాతాను మనల్ని ఏ విధంగా అయినా సరే పడేయాలా, ఏ విధంగా అయినా సరే వెనక్కి నూకాలా, అంటే వెనక్కి లాగేసేయాలా, అంటే దేవుని యొక్క ఉన్నతమైన చిత్తాన్ని మన జీవితంలో మనం అందుకోకూడదని సాతాను మనకు శోధనలను మనకు తెచ్చేవాడుగా ఉన్నాడు. కానీ ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నది ఏంటంటే దేవుని చిత్తము నీ పట్ల చాలా ఉన్నతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది గనుక నీవు మాటికి పడిపోతున్నావేమో. తిరిగి దేవుని యొక్క ప్రేమ దగ్గరికి రా, తిరిగి దేవుని దగ్గర బలాన్ని కోరు. దేవుడు బలాన్ని ఇచ్చి బలపరిచేవాడుగా ఉంటున్నాడు. సాతాను యొక్క ఉద్దేశాలు ఏవి కూడా మన జీవితంలో నెరవేరేవిగా ఉండవు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో మనకు ఫ్రీ విల్ ఇచ్చినాడు. అంటే మనము ఇది స్వేచ్ఛ ఇచ్చినాడు. మనం ఇది చేయాలనుకుంటే ఇది చేయొచ్చు, ఇది చేయాలంటే ఇది చేయొచ్చు. దేవునికి ఇష్టమైన పనులు చేయాలనుకుంటే దేవునికి ఇష్టమైన పనులు చేయొచ్చు, దేవునికి అయిష్టమైన పనులు చేయాలనుకుంటే దేవునికి అయిష్టమైన పనులు కూడా మనము చేయొచ్చు. హల్లెలూయా. కానీ దేవుని చిత్తము ఏంటంటే దేవునికి ఇష్టమైన పనులు చేయాలా. దేవునికి ఇష్టమైన పనులు చేయడం ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడంట ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే గొప్ప స్థితిలో ఉంటామో ఆటోమేటిక్గా మనం అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తామంట వర్ధిల్లే వారిగా మనం ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పటికీ మనము 2 పాయింట్స్ నేర్చుకున్నాం. ఏంటి? లేవాలా, లేచినప్పుడు ఏమవుతుందంట క్రీస్తు మన పైన ప్రకాశిస్తాడు. హల్లెలూయా. తర్వాత రెండవది ఏంటంట మనము బలపడాలా. మనం బలపడడం మాత్రమే కాదు కానీ మన పక్కన ఉంటున్న వారిని అందరినీ కూడా ఏం చేయాలంట బలపరిచేవారిగా మనము ఉండాలా. ఎందుకంటే ఇక్కడ స్టేజ్ ఎక్కి చెప్పే వాళ్ళకి ప్రతి ఒక్కరిలో ఏ బలహీనతలు ఉంటాయో తెలీదు. కానీ ఇక్కడ సంఘంలో ఉంటున్న చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా దగ్గర సన్నిహితులు ఉంటారు. సో ఏ విషయాల్లో పడిపోతున్నారో, ఏ విషయాల్లో తొట్టిల్లుతున్నారో అనేది వాళ్ళకు మంచిగా తెలుస్తుంది. కనుక మనం ఏం చేయాలంట మనల్ని మనం బలపరుచుకుంటూ పక్కన వాళ్ళని బలపరుస్తూ మనము వెళ్ళేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. తర్వాత మూడవది ఏంటంట నీవు ఏలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంట జ్ఞాపకము చేసుకోని చెప్తున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు? నీవేలాగు ఉపదేశము పొందితివో జ్ఞాపకము చేసుకొనుమని దేవుడు చెప్తున్నాడు. అంటే నీవు మొదట్లో ఏ విధంగా నీవు వాక్యాన్ని వినేవాడివో జ్ఞాపకము చేసుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం మొదట్లో ఏ విధంగా వాక్యాన్ని వింటాము? శ్రద్ధగా మనం వింటాం. వాక్యాన్ని వినడం అంటే ఏంటి? వాక్యాన్ని వినడం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడడము, వాక్యం విన్న తర్వాత లోబడడం. హల్లెలూయా. ఫస్ట్లో ఏంటంటే విన్న ప్రతి ఒక్క వాక్యానికి మనం ఏం చేస్తామంట లోబడే వారిగా మనము ఉంటాం. రాను ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ నాకేం తెలుసులే, ఈ పాస్టర్ వాక్యం చెప్పినప్పుడు ప్రతి ఒక్క పాయింట్ ఫస్ట్లో విన్నట్లుగా మధ్యలోనికి వచ్చేసరికి వినరు. ఏదో వాక్యాన్ని వింటారు కానీ వాక్యానికి లోబడరు. అంటే వాక్యానుసారంగా జీవించరు. ఏదో వచ్చినాం, పాస్టర్ చెప్పినాడు, వాక్యాన్ని విన్నాం కానీ దానిని ఆచరించకుండా ఏదో విన్నామా పోయినామా అన్నట్లుగా మనము ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మమ్మీ ఈ బాటిల్ తీసుకొని రమ్మని చెప్పినప్పుడు నాకేమవుతుంది? వినిపిస్తుంది. వినిపించినప్పుడు నేనేం చేయాలా?
బాటిల్ తీసుకొని పోయి ఇవ్వాలా, అవునా కదా? నేను బాటిల్ తీసుకోపోకుండా మమ్మీ చెప్పినా కానీ నేను అట్లే ఉన్నాను అనుకో, నీకు చెవులు వినిపిస్తున్నాయా లేదా అని అంటది. కానీ నాకు వినిపించినాయా లేదా? వినిపించినాయి. మనం వినడం మాత్రమే కాదు కానీ చెప్పిండే పని మనము ఏమంట చేయాలా. వాక్యాన్ని మనం వినడం మాత్రమే కాదు కానీ దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకునే వారిగా ఉండాలని దేవుడు ఈ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. మొదట్లో ఈ సంఘం ఏ విధంగా ఉండేదంటే విన్న ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా ఏమంట గైకొనేదిగా ఉండేది. కానీ రాను రాను ఏమైందంట, వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యానుసారంగా జీవించడం లేదు. బై ద వే, ఎవరికైనా బోర్ కొడుతుంటే ఇంకోసారి చెప్తా, ఇది వచ్చేసి సరిచేసే వాక్యం కాబట్టి కొంచెము టీచింగ్ మెథడ్లోనే ఉంటుంది, ధూమ్ ధామ్ అన్నట్లుగా ఉండదు. సో నిదానంగా వాక్యాన్ని విందాం. వాక్యాన్ని మనం ఏం చేద్దామంట, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడితే మనల్ని మనం సరి చేసుకుంటూ మనము ఆత్మీయ జీవితాల్లో ముందరికి వెళ్దాం. తర్వాత ఇక్కడ 3 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఏం పాయింట్స్? మొదటిది మేలుకోవాలా, రెండవది బలపరచాలా, మూడవది జ్ఞాపకము చేసుకోవాలా, నాలుగవది మార్మన్స్. మూడవది ఏంటంట, జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. మొదట్లో మనం ఏ విధంగా వాక్యాన్ని వినేవాళ్ళము, మొదట్లో మనము దేవుని వాక్యానుసారంగా ఏ విధంగా నడుచుకునే వాళ్ళం అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత జ్ఞాపకము చేసుకున్న తర్వాత ఏం చేయాలంట, దానిని గైకొనుచు మారు మనసు పొందాల. హల్లెలూయా. ఏమంట, మనల్ని మనము మార్చుకోవాలా. వాక్యాన్ని విని వాక్యానుసారంగా మన జీవితాలను మనము మార్చుకునే వారిగా, మలుచుకునే వారిగా మనము ఉండాల. హల్లెలూయా. తర్వాత ఏంటంట, తర్వాత నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ మనం మారు మనసు పొందకుండా మనం వాక్యం ద్వారా మనల్ని మనము సరి చేసుకోకుండా ఏమని చెప్తున్నాడు దేవుడు, నీవు జాగరూకుడవై ఉండని ఎడల, అంటే జాగరూకుడవై అంటే అవ్వే కంటే నీవు మేల్కొనని ఎడల నేను ఏ విధంగా వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా. 10 వర్జిన్స్ గురించి తెలుసు మనకు, 10 మంది కన్యకల గురించి తెలుసు. వాళ్ళలో 5 మంది ఎవరంట, ఇంకో 5 మంది ఆ బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారు, సిద్ధలలో నూనెను సిద్ధంగా పెట్టుకున్నారు. తర్వాత 5 మంది ఏంటంట, మిగిలిన వాళ్ళు సిద్ధలలో నూనె సిద్ధంగా లేదు. హల్లెలూయా. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో ఏమో మళ్ళీ చూసుకుందాంలే అన్నట్లుగా మనం ఉండకూడదు. కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంట, మనము దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా తర్వాత ఏమని చెప్తున్నాడు, దొంగ వలె ఏ గడియలో వచ్చేదనో మీకు తెలియదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తున్నా అంటే, నువ్వు ఈ విధంగా ఉన్నావు కాబట్టి నీకు ఈ పనిష్మెంట్ ఇస్తాను, ఈ విధంగా ఉన్నావు కాబట్టి నేను ఇట్లా చేస్తాను అనట్లేదు. కానీ నీవు ఈ విధంగా ఉన్నావు కదా, నీవు ఈ విధంగా మారు. ఈ విధంగా మారితే ఏం చేస్తావంటే నీవు ఎత్తబడే గుంపులో ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సార్దిస్ సంఘంలో ఎవరున్నారంట, తెల్లని వస్త్రములను, తమ వస్త్రమును అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్సులో నీ యొద్ద ఉన్నారు. హల్లెలూయా. అంటే ఈ ప్రతి ఒక్క సంఘంలో కూడా ఎవరు ఉంటారంట, మంచి వాళ్ళు ఉంటారు, అపవిత్రులు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అలాగని ఒకరెవరో చెప్పింది నిన్న, ఈ సంఘంలోన అందరూ కూడా పాపం చేసే వాళ్ళే ఉన్నారు, ఈ సంఘంలో ఒక్కరు కూడా కాదు, ఈ సంఘంలో కొంతమందిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఈ సంఘంలో కొంతమందిలో కొన్ని పాపాలు ఉన్నాయి, కాబట్టి నేను ఈ సంఘానికి వెళ్ళానని కొంతమంది చెప్తున్నారు. కానీ సంఘం అంటే ఏంటంట, సంఘంలోనికి వచ్చినప్పుడు డాక్టర్ ఎవరికి కావాలంట, వైద్యులకే కావాలా. సో సంఘంలో రోగులకే ఎవరు కావాలా, వైద్యుడు కావాలా. సో సంఘంలో ప్రతి ఒక్క పాపంలో ఉన్న వాళ్ళు ఉంటారు, మంచిగా జీవించే వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యం ఏం చేస్తుందంట,
వాళ్ళను సరిచేసి పవిత్రపరిచి స్థిరపరిచేదిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనుషులను బట్టి దేవుణ్ణి మనము జడ్జి చేసేవారిగా మనము ఉండకూడదు. మనుషులను బట్టి సంఘాన్ని మనము జడ్జి చేసేవారిగా ఉండకూడదు. ఎందుకంటే మనుషులు బలహీనలు కాబట్టి మనుషుల్లో కొన్ని బలహీనతలు, కొన్ని సిన్ ఇష్యూస్, కొన్ని తప్పిదాలు వాళ్ళలో ఉంటాయి. కానీ మనం ఎవరి వైపు చూడాలంట? మనం మనుషుల వైపు చూడకూడదు, కానీ యేసయ్య వైపే మనం ఏం చేయాలంట? చూసేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ సార్దీసులో ఎవరున్నారంట? తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రమును ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. హల్లెలూయా. సండే స్కూల్లో ఒక పాట ఉంటుంది, నేను లోకం చేరగా తెల్లంగి నేను పరలోకం చేరగానా, నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి అని ఒక పాట ఉంటుంది. మనం పరలోకంలోనికి చేరినప్పుడు ఏమంట? మనం తెల్లంగి ధరించుకొని ఆయనతో కూడా మనం ఏం చేస్తామంట? సంచారం చేసామంటే ఈ యొక్క బట్ట సర్ఫెక్సల్తో వాష్ చేసినాక అయ్యే తెలుపు కాదు, కానీ ఆత్మీయమైన తెలుపు. అటువంటి తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యము, మహిమకు సాదృశ్యము. మనము దేవునితో పాటు మహిమ వస్త్రాలను ధరించుకుంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా, దీని యొక్క హిస్టరీ, ఈ యొక్క సార్దీసు సంఘం ఉంటున్న ప్రాంతం యొక్క హిస్టరీ ఏంటంటే, సార్దీసు అంటే సార్దీసుకు అర్థం ఏంటంటే ఉజ్జీవం అని అర్థము. అదేవిధంగా సార్దీస్ని ఇప్పుడు సార్ద్ పిలుస్తున్నారు. ఇది కూడా మైనర్ ఏషియాలో ఉండేది, ఇప్పుడు అది టర్కీ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం వచ్చేసి చాలా వెల్తీ ప్లేస్, అంటే మంచిగా సమృద్ధి కలిగిన ప్రాంతము. ఇక్కడ వచ్చేసి ఒక టాక్టోస్ రివర్ కూడా ఉంటుంది. ఆ రివర్ అంటే నదిలో ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకలో బంగారం ఉంటుందని కూడా చాలామంది చెప్తారు. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో బంగారు తర్వాత వెండి నాణాలను చేసేవారని కూడా చెప్తారు. ఈ యొక్క ప్రాంతం ఏంటంటే ఒక మంచి వెల్తియెస్ట్ ప్రాంతం, అంటే మంచిగా అన్ని రకాలుగా అంటే సమృద్ధి కలిగిన ప్రాంతము, ఒక రిచ్ అంటే ధనవంతమైన ప్రాంతం. ఇక్కడ ధనవంతులు చాలామంది ఉండేవారుగా ఇక్కడ ఉంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడి వరకు వచ్చినాం మనము? తెల్లని వస్త్రాలను ధరించుకొని వారిగా ఉంటారు. హల్లెలూయా. తర్వాత 5వ వచనంలో ఏముందంట? జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే జయించేవాడు అలాగున తెల్ల వస్త్రములను ధరించుకొనును. జయించేవాడంటే ఈ లోకంలో ఉన్నాం కదా, ఈ లోకంలో మనం దేనిని జయించాలా? పాపము. ఈ లోకంలో ఏమేముందో ఒకసారి మనం చూసుకుందామా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 2:16 చదువుతారా? శ్లోకం లోకములో ఉన్నదంతయు 15 నుంచి చదవండి అక్క. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే తర్వాత ఇంకో చోట చూసినట్లయితే మనం దేనిని జయించాలని ఉంటుందంటే లోకాన్ని మనం జయించేవారుగా ఉండాలా. తర్వాత మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం ఒకసారి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. దేవుని ద్వారా పుట్టిన వారందరూ కూడా ఏం చేస్తారంట?
లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించాలంటే మనలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే లోకంలో ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నాము. మళ్ళీ అది పెట్టి చేశాను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. 2:16 పెట్టి చేశాను. ఇక్కడ చూసినట్లయితే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశలో పడిపోయిన వాళ్ళ గురించి చెప్తారా ఎవరన్నా ఒకరు? సంసోను శరీరాశకు పడిపోయినాడు. ఇంకా ఎవరన్నా ఉన్నారా శరీరాశకు పడిపోయిన వాళ్ళు బైబిల్లో? దావీదు పడిపోయినాడు. సూపర్, మన చర్చ్లో చాలా నాలెడ్జ్ ఉంది. తర్వాత నేత్రాశకు పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నయమానా? కరెక్ట్గానే ఉన్నావు అక్క. గేహాజీ. నయమాను ఎప్పుడైతే బంగారాన్ని తీసుకొని వచ్చినప్పుడు దైవజండు ఏం చేస్తాడు? ఏలియా దైవజండు. ఏలియానా ఎలీషానా నయమాను స్వస్థపరిచి? ఎలీషానా? ఎలీషా దైవజనుడు. హల్లెలూయా. నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయినా. ఓకే, ఎలీషా దైవజనుడు ఏం చెప్తాడు? నయమాను స్వస్థపరచబడి వచ్చిన తర్వాత ఇవేవి కూడా నాకు వద్దని చెప్తే ఎలీషా దైవజనుడి దగ్గర పర్సనల్ అసిస్టెంట్ పిఏ ఏం చేస్తున్నాడు? నాకు కావాలా, ఇంత బంగారాన్ని వద్దనుకుంటాడు, ఈయనకేమన్నా తెలివి ఉందా లేదా అని ఏం చేస్తున్నాడంట? పరిగెత్తుకొని పోతున్నాడు. హల్లెలూయా. శరీరాశ గురించి ఇద్దరు గురించి చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు? సంసోను, దావీదు. సంసోను ఎవరి విషయంలో తప్పు చేసినాడు? దెలీలాతో పాపంలో పడిపోయినాడు. తర్వాత దావీదు బెత్షెబా యూరియా యొక్క భార్యతో పాపంలో పడిపోయినాడు. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వారినైనా సరే మన దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. తర్వాత జీవపు డంబం గురించి ఒకరు ఉన్నారు, రాజు. జీవపు డంబం గురించి ఎగ్జాంపుల్ ఎవరైనా తెలుసా? జీవపు డంబం గురించి ఎగ్జాంపుల్ ఎవరంటే దానియేలు గ్రంథంలో ఒక రాజు ఉంటాడు. నెబుకద్నెజర్ రాజు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఒకసారి దానియేలు గ్రంథం చదువుకుందామా? అక్కడ ఏం చేశాడంటే నెబుకద్నెజరా బెల్షెజర్ కదా, దేవుని యొక్క మందిరపు ఉపకరణాలను అపవిత్రపరిచి ఆయన తాగడానికి విందుకు వాడుకున్న రాజు ఎవరంట? బెల్షెజర్. హల్లెలూయా. బెల్షెజర్ రాజు ఎప్పుడైతే వాడుకున్నాడో దేవుడు ఏం చేశాడంట? మెనే టేకెల్ ఓ ఫారసీ అంటే ఏంటంట? ఇక్కడ ఒకసారి చదువుకుందామా? దానియేలు గ్రంథము 6:22. దానియేలు గ్రంథము 5:22. జేసన్ తీసావా? బెల్షెజరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి ఎంతో ఎరిగి మెనే టేకెల్ ఆఫ్ ఫారసీ చదవండి అక్క. అది ఎన్నో వచనంలో ఉందో చెప్తారా? కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టేకేల్ ఉపార్చిన్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫేరేస్ అనగా నీ రాజ్యమును నీ యొద్ద నుండి విభాగింపబడి మాధీయులకును పారసీకులను ఇయ్యబడును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మన లోకంలో ఏమున్నాయంట? శరీరాశ, నేత్రాశ, జీవడంబం 3 ఉన్నాయి. మూడింటికి సంబంధించి కూడా మన బైబిల్లో ఏమున్నాయంట? ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. శరీరాశలో పడిపోయిన సంసోను ఏమైనాడంట? బలాన్ని కోల్పోయినాడు. అదేవిధంగా దావీదు ఏం చేసినాడు? దావీదు కుమారుణ్ణి కోల్పోయినాడు. తర్వాత ఇంకా కొన్ని నష్టాలు కూడా దావీదుకు సంభవించినాయి. అవన్నీ కూడా చెప్పుకోవడానికి మనకు టైం లేదు కాబట్టి శరీరాశలో ఎవరు పడిపోయినారు? సంసోను, దావీదు. తర్వాత నేత్రాశకు ఎవరు పడిపోయినారు? గేహాజీ. జీవపు డంబం ఎవరికి వచ్చింది? బెల్షెజర్ రాజుకు. హల్లెలూయా. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్లో ఇద్దరు శరీరాశకు ఏమైనారు? పడిపోయినారు. ఈరోజు వాళ్ళ గురించి నేను చెప్పి మిమ్మల్ని అంటే నన్ను కూడా అంటే అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఏంటో తెలుసా అండి, మన దేవుడు ఎన్నటికీ కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. సంసోను తర్వాత దావీదు ఏం చేస్తున్నాడంట? తిరిగి దేవుని దగ్గరికి వస్తున్నాడంట. హల్లెలూయా. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం తీద్దామా? న్యాయాధిపతుల గ్రంథము 6
16వ అధ్యాయము ఒకసారి సంసోను పడిపోయినప్పుడు ఏమేమి నష్టపోయినాడు అనేది చూసుకుందాం. తర్వాత సంసోను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సంసోను ఏమయ్యాడు అనేది కూడా మనము చూసుకుందాం. సంసోన్ని మనం ఏం చేస్తామంటే సంసోను నష్టపోయింది దాన్ని మాత్రమే మనం చూస్తాం, కానీ సంసోను తర్వాత ఏ విధంగా దేవుని బలాన్ని కోరినప్పుడు సంసోను ఏం చేశాడు, తర్వాత సంసోను గురించి కొత్త నిబంధనలో దేవుడు ఏమని రాయిస్తున్నాడో దాన్ని కూడా మనము చూసుకుందాం. నాకు కొంచెం జలుబు ఎక్కువయ్యేసరికి కొంచెం కష్టపడుతున్నా. ఓకే, చదవండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం. 20. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనేను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు చౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏమంట, ఏమైంది, ఆమె తొడ మీద నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత తల మీద 7 జడలను శౌర్యము చేయించి అతన్ని బాధించుట మొదలుపెట్టెను. అతనిలో నుండి ఏం పోయిందంట, బలము. ఎవరిలో బలం పోయింది? సంసోనులో బలము పోయింది. అప్పుడు ఏం చేస్తున్నాడు, ఆమె సంసోను తర్వాత కళ్ళు వీడ పెరిగేది ఇదంతా ఉంటుంది కదా. తర్వాత 21వ వచనంలో చూసుకుందామా. ఫిలిష్తీయులకు ఆమె ఏం చేసిందంట, సంసోనును ఫిలిష్తీయులకు అప్పగిస్తుంది. అప్పగించిన తర్వాత 21వ వచనంలో ఏమైతుందో మనం చూసుకుందాం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించి. ఇక్కడ చూసినట్లయితే అటువంటి బలమైన సంసోన్ని ఏం చేస్తున్నాడంట, సంసోన్ యొక్క కళ్ళను ఏం చేస్తున్నాడంట, ఊడదీసేసినారు. అదేవిధంగా ఇత్తడి సంఖ్యల చేత అతన్ని ఏం చేసినారంట, బంధించినారంట. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏ గుడిలో బంధించినారంట, దాగోను గుడిలో సంసోన్ని బంధించినారు కదా. హల్లెలూయా. తర్వాత సంసోను ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూసుకుందామా. 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కళ్ళ నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదం గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఊడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. ఇక్కడ చూసినట్లయితే సంసోన్ అంతా కూడా కోల్పోయినాడు, కళ్ళు కోల్పోయినాడు, అంతా కోల్పోయి ఏమైనాడంట, దాగోను గుడిలో స్తంభాలకు కట్టివేయబడి ఉన్నాడు, కళ్ళు కూడా లేవు. అప్పుడు ఏం చేసినాడంట, చివరిసారిగా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట, దేవుడు తిరిగి సంసోనుకు బలాన్ని ఇచ్చినాడు. సంసోన్ అప్పుడు చంపిన వారి కంటే, జీవితకాలం అంతా కూడా చంపిన వారి కంటే అప్పుడు చివరిసారిగా ఆ గుడి యొక్క స్తంభాలను ఇట్లా 2 చేతులతో ఇట్లా అన్నప్పుడు ఏమైందంట, గుడి అంతా కూడా కూలిపోయింది. అక్కడ ఉంటున్న సర్దార్లు అంటే సైనికులందరూ కూడా చనిపోయినారు. అదేవిధంగా చాలా మంది జనాలు కూడా చనిపోయినారు, ఫిలిష్తీయులు చనిపోయినారు. తర్వాత
జీవిత కాలం అంతట్లో చంపిన వారి కంటే ఎక్కువ లెక్క. ఇంకోటి తెలుసా అండి మీకు? ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనము చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరి గురించి దేవుడు రాయిస్తున్నాడు? విశ్వాస వీరుల గురించి రాయిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే సంసోన్ని మనం ఫెయిల్యూర్గా మనము చూస్తాం, కానీ దేవుడు సంసోన్ని ఫెయిల్యూర్గా చూడట్లేదు. ఎందుకు? ఆయన ఏం చేస్తున్నాడంట, మన దేవుడు ఎటువంటి దేవుడు అంట, మన తప్పులను మన పాపాలను జ్ఞాపకం చేసుకోడు, కానీ మనం చేసిన మంచిని మాత్రమే ఆయన ఏం చేస్తాడంట, జ్ఞాపకము చేసుకునే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకుందామా? ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను. ఇక్కడ చూస్తున్నారా అండి? ఎవరున్నారు ఇక్కడ? సంసోన్ ఉన్నాడు. సంసోన్ గురించి మనకి ఏమని తెలుసు? సంసోన్ అంటే గుర్తొచ్చేది దెలీలా. సంసోన్ అంటే గుర్తొచ్చేది అంతా కూడా నెగిటివ్గానే గుర్తొస్తుంది. కానీ సంసోను ఎప్పుడైతే ఒక్కసారి దేవుని ఎద్దకు వచ్చినాడో ఏం చేస్తున్నాడంటే దేవుడు క్షమిస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, విజయాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాస వీరుల జాబితాల్లో కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు సంసోనును జ్ఞాపకము చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడతారా? మీరు ఇప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నా, ఇప్పటి వరకు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు ఒక్కసారి దేవుని వైపుకి వస్తే మన పేరు కూడా విశ్వాస వీరుల జాబితాలో రాయించాలని దేవుని యొక్క ఆశ. తర్వాత నెక్స్ట్ తర్వాత దావీదు గురించి మనం ఇప్పుడే ఏమనుకున్నాము? బెత్షెబా విషయంలో పాపం చేసినాడు, యూరియాను చంపేపించినాడు. హల్లెలూయా. దావీదు పైన 2 కేసులు నమోదు చేయబడినాయి. ఒకటి ఏంటంట అడల్టరీ కేసు, ఇంకోటి వచ్చి ఏంటంట ప్లాన్డ్ మర్డర్ కేసు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దావీదు జీవితంలో కూడా దావీదు 2 పాపాలు చేశాడు. తర్వాత సంసోను కూడా దేవునికి అయిష్టమైన కార్యం చేసి జుట్టంతా కూడా ఊడిపోయే దేవుడు ఏం చేయొద్దన్నాడు అంటే, దేవుడు ఏం చెప్తున్నా అంటే నీకు వెంట్రుకలలో బలం ఉంది, వెంట్రుకలకు ఎప్పుడు కూడా శౌర్యము చేపించకూడదు, అదేవిధంగా ఎవరు అడిగినా సరే వెంట్రుకల్లో నీకు బలం ఉందని చెప్పకూడదని సంసోనుకు చెప్పినాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు సంసోను? చెప్పినాడు. అంటే దేవునికి పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఏం చేయొద్దన్నాడో అది చేయడమే పాపం. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట, దేవుని వైపుకు తిరిగినప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? తర్వాత ఏం చేస్తున్నాడంట తర్వాత మళ్ళీ వారికి జయాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా దేవుడు దావీదు యొక్క పాపాన్ని కూడా క్షమిస్తున్నాడు. తర్వాత కీర్తనల గ్రంథము 51, 52 అనుకుంటా అక్కడ చూసినట్లయితే శుద్ధ హృదయం కలగజేయము అదంతా కూడా ఉంటుంది. అదంతా డీటెయిల్గా చూసుకోవడానికి మనకు సమయం లేదు కనుక పైపైన చెప్పుకుంటూ పోతా ఏంటంట, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము తిరిగి వస్తే దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని క్షమిస్తాడు, మనకు జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అదే ఇంకోసారి చెప్తున్నా, జయాన్ని ఇచ్చినాడు. సంసోనును దావీదును ఏం చేస్తున్నాడు? విశ్వాసుల వీరుల జాబితాలో దేవుడు ఏం చేస్తున్నాడంట, విశ్వాసుల వీరుల జాబితాలో దేవుడు ఏం చేస్తున్నాడు? సంసోనును దావీదును పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మన జీవితాల్లో కూడా కొన్ని తప్పులు మనం చేసిండొచ్చు, కానీ మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన దేవుడు ఏమంట, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన మనల్ని ఏం చేశాడంట, సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేసేవాడు ఉంటున్నాడు. హల్లెలూయా. కీబోర్డ్ ఇది ఫుల్ పెంచొద్దు, కొంచెం చప్పట్లు కొడదామా? లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేరదు. లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేరదు.
చిక్కుపెట్టు పాపము విరచి జయించిన విజయము విశ్వాసమే జయించిన విజయం విశ్వాసమే నా విశ్వాసము ప్రతిపరచగలవు నా విశ్వాసము సిగ్గుపరచవు నా విశ్వాసము వృద్ధిపరచగలవు నా విశ్వాసము సిగ్గుపరచవు. హల్లెలూయా. మన దేవుడు ఏం చేస్తాడంట? మన విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాడు. హల్లెలూయా. మనము లేకుండా విశ్వాస వీరుల జాబితా ఏమంట? సంపూర్ణము కాదంట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే విశ్వాసంలో పెరుగుతామో మనం ఏం చేస్తామంట? ఈ లోకాన్ని మనము జయించే వారిగా ఉంటాం. హల్లెలూయా. లోకాన్ని జయించిన విజయం ఏంటంట? విశ్వాసం. విశ్వాసం దేని వలన కలుగుతుందంట? వినుట వలన కలుగుతుంది. ఏం వినాలంట? దేవుని వాక్యాన్ని మనము వినేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని వచనాల వరకు మనము కంప్లీట్ చేసుకున్నాం ఈ సంఘంలో? 6 వచనాలు ఉన్నాయి కదా. మనం ఒక్కసారి దేవుని వాక్యాన్ని పరిశీలించుకుంటా పోతే ఒకే వచనానికి సంబంధించి ఇంత మ్యాటర్ ఉంటుందంట. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే జయించు వారికి తెల్లని వస్త్రములు ధరించుకొందురు, జీవ గ్రంథములో అతని పేరెంత మాత్రము తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట తన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుందును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లంటే ఏమంట? మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉండి ఈ లోకాన్ని మనము జయిస్తామో అప్పుడు ఏం చేస్తామంట? మనకు తెల్ల వస్త్రాలు వస్తాయి. అదేవిధంగా మన పేరు జీవ గ్రంథంలో తుడిపివేయబడదు. మన పేరు ఎక్కడ ఉంటుందంట? జీవ గ్రంథంలో ఉంటుంది. జీవ గ్రంథంలో ఉండడం మాత్రమే కాదు, కానీ తండ్రి ఎదుట మన యొక్క పేర్లు ఏం చేస్తారంట? ఒప్పుకుంటాడంట. హల్లెలూయా. చూసినట్లయితే ఏమంట? షాలు ఈ విధంగా ఉన్నాడని తండ్రి ఎదుట ఏం చేశాడంట? మన గురించి యేసుక్రీస్తు ఒప్పుకొని సాక్ష్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మన బైబిల్ ఏ విధంగా ఉండాలని మాత్రమే కాదు కానీ చెప్పేది, ఆ విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలనేది అంతా కూడా ఏమంట? దేవుని వాక్యంలోనే ఉంటుంది. దేవుని వాక్యం ఏంటంటే మన జీవితానికి మాన్యువల్ అంట. ఒక బైక్ కానీ కార్ కానీ కొంటే ఏమి ఇస్తారు వాళ్ళు? మనకు మాన్యువల్ ఇస్తారు కదా. ఏ విధంగా స్టార్ట్ చేయాలా, ఎప్పుడెప్పుడు సర్వీస్ చేయించాలా, కూలెంట్ ఆయిల్ ఎట్లా చెక్ చేసుకోవాలా, ఇంజన్ ఆయిల్ ఎట్లా చెక్ చేసుకోవాలా, తర్వాత బ్రేక్ ప్యాడ్స్ ఎట్లా చెక్ చేసుకోవాలా, బ్రేక్ ఫ్లూయిడ్ ఎక్కడ ఉంటుంది, తర్వాత క్లచ్ ఫ్లూయిడ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా ఏముంటాయి? వీటన్నిటి గురించి మాన్యువల్లో రాసి ఇస్తారు. అదేవిధంగా బైబిల్ ఏంటంట? మన జీవితానికి మాన్యువల్. అంటే మన జీవితాన్ని ఏ విధంగా నడిపించాలా, మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలా, మనం ఏం చేయకూడదని దేవుడు మనకు బైబిల్ ద్వారా క్లియర్గా స్పష్టంగా దేవుడు మనకు ఏం చేస్తున్నాడంట? తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు జయంత్ ఒక పని చేసేసారు. జయంత్ ఎవరైతే బైబిల్ చదువుతారో వాళ్ళకి మైక్ అట్లా టకాన్ పాస్ చేసాయి. సులువుగా చిక్కల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏమంట? దేవుని వాక్యం మనకేం చెప్తుందంట? సులువుగా చిక్కు పెట్టే పాపాలను మనం ఏం చేయాలంట? నా విశ్వాసం పాట తీసిపెట్టండి. సులువుగా చిక్కుపెట్టు పాపాలను మనం ఏం చేయాలంట? విడిచిపెట్టేవారిగా
మనం ఉండాలా. తర్వాత సులువుగా చిక్కుపెట్టే పాపంను విడిచిపెట్టడము. తర్వాత ఇంకా ఏముందంట, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. అంటే యేసే వైపు చూడడం అంటే ఏంటి? దేవుడే వాక్యమయ్యి ఉన్నాడు గనక మనం వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ వాక్యాన్ని మనం చదువుకుంటూ ఏం చేయాలంట, ముందుకు వెళ్తుండాలా. ఈ వాక్యము ఎటువంటి వాక్యం అంటే, ఈ వాక్యము మనం ఒకవేళ తప్పు చేస్తుంటే, నాకు మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకవేళ చిన్న అబద్ధం కానీ ఏమైనా కానీ చెప్పాను అనుకోండి, తర్వాత నెక్స్ట్ రోజు బైబిల్ చదువుతాం కదా, బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో వాక్యం ద్వారా దేవుడు మనకు ఏం చేస్తాడంట, హెచ్చరిస్తాడు. హల్లెలూయా. తర్వాత ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. మన ఎదుట ఉంచబడిన పందెం అంటే ఏంటంట, ఈ లోకంలో మనము జీవించినంత కాలం కూడా ఏంటంటే మనకు ఒక పందెములాగే వార్ఫేర్ జరుగుతూనే ఉంటుంది. అంటే యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఒక రోజుతో ఇది అయిపోయే యుద్ధము కాదు, కానీ ప్రతి క్షణము కూడా ఈ లోక సంబంధమైన అపవాదితో మనము పోరాడుతూనే ఉంటాం. కానీ మనం మాత్రమే పోరాడం, కానీ మనలో మన పక్షాన ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. కాబట్టి విజయం ఎవరిదంట? మనదే. హల్లెలూయా. మనం చేయాల్సిందంతా ఒకటే, మనము ఆయన మీద ఆధారపడుతూ మనము ఏం చేయాలంట, పరిగెత్తుతూ ఉండాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ మన కొరకు దేవుడు చేసిన త్యాగాన్ని గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు. చదవక. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. ఇక్కడ చూసినట్లయితే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించింది ఎవరంట? మన కోసము యేసయ్య. ఆయనే మన కొరకు భూలోకానికి వచ్చి అవమానాన్ని సహించి మన కొరకు సిలువను సహించినాడు. సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు మన కొరకు భూలోకానికి దిగి వచ్చి ఆయన అంత త్యాగాన్ని చేయడం ద్వారా మనకు నీతిని రక్షణను ఆయన అనుగ్రహించినాడు. హల్లెలూయా. మనం నీతిమంతులు ఏ విధంగా చేయబడినాము? మనం క్రియలను బట్టి కాదు, కానీ కృప ద్వారా ఉచితంగా విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడినాము. మనము నీతిమంతులుగా చేయడానికి ఒకరు పాపిగా మార్చబడినారు. ఆ యొక్క పాపి ఎవరంట? పాపి కాదు, పాపంగా మార్చబడిన దేవుడు ఎవరంట? యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు ఆయన పాపముగా మార్చబడినాడు, మన కొరకు ఆయన పాపిగా చేయబడినాడు. అదేవిధంగా మనము ఈ లోకంలో ధనవంతులుగా ఉండాలని ఆయన మన కొరకు ఏమైనాడంట? దరిద్రునిగా మార్చబడినాడు. యేసుక్రీస్తు ద్వారా ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నింటినీ కూడా అనుభవించాలంటే మనము ఏం చేయాలంట? మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో దేవుడు ఆటోమేటిక్గా మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఘం గురించి ఇంతటితో అయిపోయింది. ఈ సంఘం ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? ఈ సంఘం గురించి దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు? మొట్టమొదటిగా మేలుకోవాలని చెప్తున్నాడు. ఇంకో స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? ఇంకొకటి గట్టిగా దండిస్తున్నాడు. ఏమని దండిస్తున్నాడు? నువ్వు జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే, నువ్వు ఇంకా వెంటిలేటర్స్లోనే ఉన్నావు, ఇంకా కోమాలోనే ఉన్నావు, ఇంకా ఐసీయూలోనే ఉన్నావని దేవుడు ఏం చేస్తున్నాడంట? హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. హెచ్చరించిన తర్వాత ఏం చేస్తున్నాడు? నీ మృతుడవే అని చెప్తున్నాడు. తర్వాత నీ ఎదుట నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరూకుడవై అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. సెలవిచ్చిన తర్వాత ఏమేం చేయమని చెప్తున్నాడు ఈ సంఘానికి? మేలుకో, బలపరుచుకో, జ్ఞాపకము చేసుకో, పశ్చాత్తాపపడు, మారు మనసు పొందు, తర్వాత తెల్లని వస్త్రాలను ధరించుకో. తెల్లని వస్త్రాలను ధరించుకొని ఇవన్నీ చేస్తే ఏమవుతుందంట? ఆయనతో కూడా నీవు పరలోకంలో ఉంటావు, జీవగ్రంథంలో నీ యొక్క పేరు ఉంటుందని దేవుడు ఏం చేస్తున్నాడంట? చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఉంటుందంట? జయించిన వాడు అలాగూ తెల్ల వస్త్రములను ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఏం జయించాలంట? లోకంలో ఉన్న దానిని జయించాలి. లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం.
దాని గురించి ఒక ఎగ్జాంపుల్స్ కూడా, ఆ 3 విషయాల గురించి ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాం. తర్వాత పడిపోయిన వారిని దేవుడు ఏ విధంగా లేపినాడు, దేవుడు ఏ విధంగా విశ్వాస వీరుల జాబితాలో ఉంచినాడు అనేది కూడా మనము చూసుకున్నాం. కాబట్టి మనం నిరీక్షణను కోల్పోవాల్సిన అవసరం లేదు. కానీ మనము తిరిగి రావాలా, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను ఒప్పుకోవాలా, మనము ఆయన మీద ఆధారపడాలా. ఆయన మీద ఆధారపడి మనం ఓపికగా ఎప్పుడైతే మనం దేవుడు ఉంచిన పందెంలో మనం ఎప్పుడైతే కొనసాగుతామో ఆయన మనకు అన్నీ కూడా ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనము ఈ లోక సంబంధమైన వాటిపైన కాదు కానీ దేవుని ఆత్మ సంబంధమైన వాటిపైన మనం ఎప్పుడైతే దృష్టి ఉంచుతామో అప్పుడు మనము దేవునితో పాటు తెల్ల వస్త్రాలను ధరించుకుంటాం. పరలోకమందు మనము ఉంటాము. మన యొక్క పేరు జీవ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంటుంది. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాపము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నన్ను ఆవరించెను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నన్ను ఆవరించెను. సులువుగా చిక్కుపెట్టు పాపము విడచి, సులువుగా చిక్కుపెట్టు పాపము విడచి, జయించిన విజయము విశ్వాసమే, జయించిన విజయము విశ్వాసమే. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. నేలే చెప్దామా విశ్వాస వీరుల జాబితా. సంపూర్ణము కానేరదు. ఎంతమందికి విశ్వాసాల వీరుల జాబితాలో ఉండాలని ఉంది? విశ్వాస వీరుల జాబితాలో ఉండాలనే వారందరూ కూడా బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా మాత్రమే చెప్పకుండా నాతో పాటు పాడతారా? లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానే. మరోసారి చెప్దామా? లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేరదు. శ్రమలు సహించుటకే నే పిలువబడితిని, శ్రమలు సహించుటకే నే పిలువబడితిని. మరి శ్రేష్టమైనది సిద్ధపరచినావు, మరి శ్రేష్టమైనది సిద్ధపరచినావు. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. చెప్దామా? నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. లేకుండా విశ్వాసంతో అందరూ కూడా చెప్దామా? జాబితా సంపూర్ణము కానేరదు. లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేరదు. నే లేకుండా విశ్వాస వీరుల జాబితా సంపూర్ణము కానేరదు. శ్రమలు సహించుటకి నే పిలువబడితిని, శ్రమలు సహించుటకి నే పిలువబడితిని. మరి శ్రేష్టమైనది సిద్ధపరచినావు, మరి శ్రేష్టమైనది సిద్ధపరచినావు. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. నా విశ్వాసము వృద్ధిపరచ
స్థిరపరచి నన్ను నడిపించగలవు నా విశ్వాసము, వృద్ధిపరచగలవు నా విశ్వాసము, సిగ్గుపరచవు నా విశ్వాసము, స్థిరపరచగలవు నా విశ్వాసము, సిగ్గుపరచవు. హల్లెలూయా. ఆ రోజు పద్మాసు ద్వీపంలో యోహాను ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలను గుర్చినటువంటి ప్రత్యక్షతను అనుగ్రహించినాడు. ఆ సంఘములలో ఒకటి సార్దీసు సంఘం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అగాపే సంఘముతో కూడా మాట్లాడుతున్నాడు. 7 ఆత్మలను కలిగినటువంటి వాడు. చెప్పే సంగతులు ఏమంటే, మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? నీవు కాబట్టి ప్రియుల, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు హెచ్చరిస్తూ ఉన్నాడు సార్దీసు సంఘం. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆయన క్రియలు చూసేవాడు. మనలో క్రియల విషయంలో నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేవు, క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేదు అంటే సరిపోదు. క్రియలతో కూడిన విశ్వాసము, విశ్వాసంతో కూడిన క్రియలు రెండూ కూడా కావాలి. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు సహోదరుడు షాలోం మూలకంగా దేవుడు మాట్లాడుంటున్నాడు. ఆ సంగతులు మనం ఉపదేశం వింటూ ఉన్నాం. ఆ ఉపదేశము దేన్ని పొందినామో, దేన్ని విన్నామో దాని వాక్యానుసారంగా ఉందా, లేకపోతే మారు మనస్సు పొందాలి అని అంటూ ఉన్నాడు. మరి సార్దీసు సంఘంతో అంటూ ఉన్నాడు, మీరు అపవిత్రులు లేరు, మీరందరూ కూడా అర్హులే తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి అంటూ ఉన్నాడు. మీ పేరు జీవగ్రంథంలో ఉంది అంటున్నాడు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మోకరిద్దాం. సార్దీసు సంఘంతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు అగాపే సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? క్రియలు లేకుండా విశ్వాసం ఉన్న అమృతమే కదా. విశ్వాసం లేకుండా క్రియలు ఉన్న అమృతమే. విశ్వాసంతో కూడిన క్రియలు, క్రియలతో కూడిన విశ్వాసం, భయముతో కూడిన భక్తి, భక్తితో కూడినటువంటి భయము, విశ్వాసంతో కూడిన నిరీక్షణ, నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసం, అన్నీ కూడా ఒకదానికొకటి లింక్ చేయబడినాయి. ఎప్పుడైతే నమ్ముతామో మనం పరిశుద్ధులుగా చేర్చబడతాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా దేవా, సార్దీ సంఘంతో మాట్లాడిన విధంగా నువ్వు మాతో మాట్లాడడం. మేలుకోండి, జాగ్రత్తగా ఉండండి, జాగరూకుడవై ఉండుము అని నేత నువ్వు హెచ్చరిస్తూ ఉన్నావు తండ్రి. మీకే స్తోత్రాలు. అనేక సంగతుల ద్వారా నువ్వు మాట్లాడినావు తండ్రి. ప్రవ్వా యేసయ్య, సంసోను మూలకంగా, దావీదు మూలకంగా, ప్రవ్వా బెల్షస్సర్ రాజు ద్వారా ప్రవ్వా నాయనా, మేము ఏది ఏమైనా ప్రవ్వా మేమందరము నీ చిత్తాన్ని ఎరిగి సంపూర్ణంగా నేత నీ చిత్తం ప్రకారంగా బ్రతికేటువంటి వారిగా, మాలో శరీర క్రియలన్నీ చనిపోవాలి, ఆత్మ జీవించాలి, ఆత్మ ద్వారా శరీర క్రియలను జయించేటువంటి వారిగా చేయండి. జయించినటువంటి వారి యొక్క పేర్లు నాయనా జీవగ్రంథంలో ఉంటాయి. వారు నీతో కూడా కూర్చుండబెడతారు. మీరు తండ్రి ఎదుటను, దేవదూతల ఎదుటను మా గురించి ఒప్పుకుంటారు. మీకే స్తోత్రాలు. మమ్మను ఆ విధానంగా మమ్మల్ని చేయము తండ్రి, మమ్మను ఆ విధంగా చేయము తండ్రి. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని జయించేటువంటి జీవితాన్ని నాకు, మాకు, సంఘానికి అంతటికీ అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ సమస్త మహిమనికి ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.